మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన దేవ, వందనములు నాయన. ఈ రాత్రికాల సమయంలో నీ పిల్లలమైన మేమందరం కలిసి నీ మాటలను ధ్యానిస్తూ ఉండగా సహాయము చేయమని, మంచి మాటలను మాకు వినిపింప చేయమని కోరుతూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మంచిది ప్రియులారా, జీవంగల దేవుడి మాటలను వినటానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభునామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి కొన్ని మంచి సంగతులు కొద్ది నిమిషాల్లో మనం అందరం కూడా విందాం. మరి దైవ సేవకులు ఇటు వచ్చి కూర్చుంటే బాగుంటుంది, నాకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. ఓకే ప్రియులారా, ఈరోజు కొన్ని విషయాలను కొద్ది నిమిషాలు దేవుడి మాటల నుంచి ఆలోచించేద్దాం. బైబిలులో దేవుడు ఎన్నో సంగతులు మన మేలు కోరి రాయించాడు. ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ మనల్ని ప్రేమించి ఎన్ని మాటలు చెప్పగలరు అంటే, ఒక 2 మాటలు చెప్పగలరు, 4 మాటలు చెప్పగలరు. లేదు మనం తప్పటడుగు వేస్తాము, తప్పిపోతాము అనుకుంటే ఒక 10 మాటలు చెప్పగలరు, ఒక అరగంట కూర్చోబెట్టి మాట్లాడగలరు. కానీ దేవుడు భూమి మీదకు వచ్చిన ప్రతి మనిషికి ఈ భూమి మీద తప్పిపోకూడదు, పాడైపోకూడదు అని నిజంగా 66 పుస్తకాలను ఆయన రాయించాడు. ఈ బైబిల్లో ఉన్నవన్నీ కూడా మన మేలు కొరకు రాయబడ్డాయి. అయితే మనం ఏం చేస్తున్నాము అనేది మనం కూడా ఆలోచించాలి. సహజంగా మనిషి తన జీవితంలో ఎప్పుడు నిరాశతో ఉంటాడు, అవునా కాదా? నిరాశతో ఉంటాడు. ఎలాంటి నిరాశ అంటే, ఏమంటే జీవితానికి సుఖం లేదండి నాన్న, ఈ ఫ్యాన్ ఆపి. ఏమంటే ఈ మాట విన్నారా, అన్నారా? విన్నాము, అన్నాం కూడా. ఏమని అన్నాం? ఏం జీవితం అండి ఈ జీవితం, ఒక సుఖం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, శాంతి లేదు. అవునా? అన్నామా? విన్నామా ఆ మాట? అంటే మన జీవితాల్లో శాంతి లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు. కొంతమంది మాట్లాడుతూ ఇంట్లోనూ సుఖం ఉండదు, బయట సుఖం ఉండదు అంటారు. కొందరు ఏమంటారంటే, ఆ బయట ఉన్నప్పుడే బాగుంది, ఇంటికి వస్తే అసలు మనశ్శాంతే ఉండదు అంటారు. ఏమంటే మీలో మనశ్శాంతి ఎంతమందికి కావాలి? అందరూ ఈ భూమి మీద బ్రతుకుతున్న వాళ్ళందరూ కూడా ఎక్కువగా మాట్లాడితే నోటి నుంచి వచ్చే మాట, ఈ బ్రతుకు శాంతి లేదండి, సుఖం లేదండి, సంతోషం లేదండి. ఎందుకు ఈ మాట పదే పదే ఈ మాట ఎందుకు అంటున్నారంటే, నిజమేనా? మన జీవితాల్లో శాంతి లేదా? ఏమంటే శాంతి అని పేరు పెట్టుకున్న వాళ్ళని అడగండి, అమ్మ నీ పేరే శాంతి కదా, మరి నీ జీవితంలో ప్రశాంతత ఉందా, సుఖం ఉందా, సంతోషం ఉందా, శాంతి ఉందా అంటే ఏమంటది? నా పేరులోనే శాంతి ఉంది తప్ప జీవితంలో శాంతి లేదండి అంటారు. పోనీ ప్రశాంతి అని పేరు పెట్టుకున్న వాళ్ళని అడగండి, అమ్మ నీ పేరే ప్రశాంతి కదా, నీకు ప్రశాంతత ఉందా అంటే ఏమంటారు? పేరులోనే ప్రశాంతి ఉంది తప్ప జీవితంలో ప్రశాంతం లేదు. నేను నిజంగా అడుగుతున్నానండి, మీలో ఎంతమందికి శాంతి కావాలి? ఎంతమందికి సంతోషం కావాలి? జీవితం ప్రశాంతంగా ఉండాలి అని ఎంతమందికి ఉంది? అవునా కదా? అందరికీ ఉంటుందండి, అవునా? ఏమండి
మీకు ఒక ₹1,00,000 ఇస్తాను అని ఒక చోట, అలాగే మీకు జీవితం సుఖంగా ప్రశాంతంగా ఉండే శాంతిని ఇస్తానంటే ఏది కోరుకుంటారు? తెలివైన వాళ్ళైతే శాంతిని కోరుకోవాలి, అవునా? ఎందుకు? ఆ డబ్బులు తీసుకున్నా ఆ శాంతి కోసమే కదా, అవునా? కొంతమంది ముందుకొచ్చి, ఇక నాకు అవ్వట్లేదండి, నేను కాశీ వెళ్ళిపోతానంటాడు. విన్నారా ఎప్పుడైనా ఈ మాట? నేను వీళ్ళతో పడలేను, నేను హిమాలయాలకు వెళ్ళిపోతానంటారు, అవునా? నాకు ఈ జీవితం వద్దు, నేను సన్యాసంలో కలిసిపోతాను అంటారు, అవునా? ఎందుకు ఈ మాట అంటున్నారు? కుటుంబంలో శాంతి లేదండి, జీవితంలో ఏం లేదు, శాంతి లేదు. ఏమంటే మీరు ఆలోచించండి, చక్కగా కష్టపడుతున్నారు, జీతం తెచ్చుకుంటున్నారు, మంచి భోజనం చేస్తున్నారు, చక్కగా నిద్రపోతున్నారు, ఇంకే శాంతి లేదు నీకు, ఏ శాంతి లేదు. కొంతమంది అంటారు, ఏమంటే అన్నీ ఉన్నాయి కానీ మాకు మనశ్శాంతి లేదట. ఏమంటే మీలో అంతో ఇంతో ఇల్లున్నోళ్ళు ఉన్నారా? మీకేం లేదు, మనశ్శాంతి లేదు, అవునా? ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఉన్నారా? మీకేం లేదు, మనశ్శాంతి లేదు. పిల్లలు ఉన్నోళ్ళు ఉన్నారా? మీకేం లేదు, మనశ్శాంతి లేదు. కోట్ల రూపాయలు ఆస్తున్న వాడిని కూడా అడిగామనుకోండి, ఏమంటాడు? అనిల్ అంబానీ ఈ మధ్యన ఒక మాట అన్నాడండి. అనిల్ అంబానీ ఏంటో తెలుసు కదా, నంబర్ 1 ధనవంతుడు. ఎంత డబ్బు ఉంటే ఏడుస్తున్నాడు, ఎంత డబ్బు ఉంటే ఏంటి, ఎన్ని కోట్ల రూపాయలు ఉంటే ఏంటి, నాకు మనశ్శాంతి లేదు అంటున్నాడండి. ఏమండి, పేదవాడింట్లోనే ఏమీ ఉండవు కాబట్టి మనశ్శాంతి లేదు అనుకుంటాం, మరి ఉన్నవాడింట్లో కూడా ఏం లేదంటున్నాడు, మనశ్శాంతి లేదంటున్నాడు. అంటే ఇప్పుడు మనశ్శాంతి ఎక్కడ దొరుకుద్ది? మనశ్శాంతి ఎప్పుడు పోయిద్ది? బైబిల్లో ఒక మాట చదువుకుందాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 17వ వచనం, రోమపత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఏమంటున్నాడు దేవుడు అక్కడ? ఒక్కసారి చదవాల్సిందిగా కోరుతున్నాను. రోమపత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. శాంతి మార్గము వారెరుగరు అన్నాడు. చూడండి, అంటే దేవుడు కొంతమందిని చూసి అంటున్నాడు, వీళ్ళకి శాంతి ఉండదు, వీళ్ళ జీవితం అంతా అశాంతి, వీళ్ళకి నెమ్మది ఉండదు, సుఖం ఉండదు. దేవుడు అంటున్నాడండి, శాంతి మార్గమును వారు ఎరుగరు అంటున్నాడు. ఏమండి, మనిషి దుఃఖం తీవ్ర స్థాయికి వెళ్ళిపోయేసరికి ఏమంటాడు తెలుసా? చచ్చినా ప్రశాంతత వస్తుందేమో, చచ్చిపోయాక నేను శాంతంగా, ఈ జీవితానికి సుఖం ఉండదు, చస్తేనైనా బాగుంటానేమో అంటారా లేదా? అంటున్నావా? అంటే చావు తర్వాత సంతోషం ఉంది, చావు తర్వాత సుఖం ఉందని అనుకుంటున్నాం మనం. అంటే జీవితంలో ఏం లేదు, శాంతి లేదటండి. మరి దేవుడు మనుషుల జీవితాల్లో శాంతి ఉండదు అని ఎక్కడేం చెప్పాడా? సంతోషం ఉండదు అని ఎక్కడేం చెప్పాడా? ఇక్కడ అంటున్నాడు, శాంతి మార్గము వారు ఎరుగరు అన్నాడు. అంటే శాంతి మార్గం ఉంది కానీ అది నీకు తెలియలేదట. అంటే జీవితాన్ని ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా, ఏ గోల లేకుండా, ఏ గొడవ లేకుండా, ఏ గలిబిలి లేకుండా చక్కగా చూసుకునేటట్టుగా ఒక దారి ఉందట. కానీ ఆ దారి ఎవరికి తెలియదట? కొంతమందికి తెలియదటండి. అంటే మనుషులకు దేవుడు శాంతినిచ్చాడు కానీ ఆ దారి ఏంటి తెలియదు. మీకు అర్థం కావడానికి ప్రభుత్వాలు కొన్ని స్కీములు పెడతాయండి. అవన్నీ మన దాకా వస్తాయా మనకు తెలీదా? మనకు తెలియదండి, నిజంగా చెప్తున్నాను, మనకు తెలీదు. ఇప్పుడు కొత్తగా ఒక స్కీమ్ వచ్చింది. ఏంటో తెలుసా? ఆడవాళ్ళు ఏదైనా వ్యాపారం చేసుకుంటాను అంటే ప్రభుత్వం 3 లక్షల లోన్ ఇస్తుంది. ఏ డాక్యుమెంట్స్, ఏ ఆధారాలు, ఏ వ్యాపార లావాదేవీలు చూపించకుండానే
3,00,000 లోన్ ఇస్తుంది. 1,25,000 సబ్సిడీ ఇస్తుంది. అంటే నువ్వు కట్టక్కర్లా. ఇది ఎవరికి తెలిసింది? మీకు ఎవరికి తెలియదుగా. అవునా? మార్గం ఉందా? అవకాశం ఉందా? అవకాశం ఉంది. కానీ అవకాశాన్ని మనం తెలుసుకోలేదు. మరి దేవుడు మన జీవితంలో శాంతిగా ఉండాలనుకోలేదా? సంతోషంగా ఉండాలనుకోలేదా? అనుకున్నాడండి. అనుకున్నాడు కాబట్టే దేవుడు ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాయించాడు. ఆ మాట చదువుతామండి. ఏమండి? అందరం తీద్దాం ప్రసంగి గ్రంథము. దాంట్లో దేవుడు మాట్లాడుతూ మనిషికి దేవుడు శాంతినిచ్చాడో సంతోషాన్ని ఇచ్చాడో లేదో అక్కడ చెప్తున్నాడు. చదువుతాం ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, సుఖదినమందు. అదేంటంటే మనకు సుఖమే లేదంటున్నావు జీవితాంతం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీకు సుఖాన్ని ఇచ్చాను, నేను సంతోషాన్ని ఇచ్చాను, ఆనందాన్ని ఇచ్చాను, శాంతిని ఇచ్చాను అంటున్నాడు. సుఖదినమందు సుఖముగా ఉండు, ఆపద దినం వచ్చినప్పుడు ఈ ఆపద నాకు ఎందుకు వచ్చింది అని ఆలోచించు అన్నాడు. చూడండి, అంటే దేవుడు మనల్ని సుఖంగా ఉంచుతున్నాడా? సుఖదినములు ఉన్నాయా మనకి? కింద చదువునాను. ఎలయనగా తాము చనిపోయిన తర్వాత జరుగుదానిని మనుషులు ఎరగకుండునట్లు దేవుడు మనిషి జీవితంలోనట సుఖము దుఃఖము రెండిటిని పెట్టాడట. సుఖం పెట్టాడట, దుఃఖము పెట్టాడట. అంటే ఇప్పుడు మీకు అర్థం కావడానికి, ఈరోజు సుఖంగా గడిచింది, రేపు సుఖంగా గడుస్తుందో గడవదో తెలీదు. అలాగని దుఃఖం రాదా? దుఃఖం వస్తుంది. దుఃఖం వచ్చింది కదా అని అలా దుఃఖంతోనే ఉంటావా? లేదు, మళ్ళీ సంతోషం వస్తుంది. అంటే ఈరోజు ఆనందంగా ఉంటావు, రేపు బాధపడతావు, రేపు బాధపడతావు, ఎల్లుండి ఆనందంగా ఉంటావు, ఎల్లుండి ఆనందంగా ఉంటావు, మళ్ళీ బాధపడతావు. మీకు ఇంకా అర్థమయ్యేట్టు చెప్తాను. పిల్లలు పుట్టినప్పుడు మనం అందరం ఆనందిస్తాం, అవునా? పిల్లలు ఎదిగిన తర్వాత మన అందరం బాధపడతాం. పిల్లలు ఎదిగారని బాధపడే లోపు వాళ్ళకి ఏ పెళ్ళో ఏదో వస్తుంది, అప్పుడు మళ్ళీ అందరం ఆనందిస్తాం. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు మన మాట వినకుండా పోతారు, అప్పుడు బాధపడుతూ ఉంటాం. మళ్ళీ వెంటనే మనవరాలు పడుతుంది, అప్పుడు మళ్ళీ ఆనందిస్తూ ఉంటాం. అంటే మన జీవితంలో సుఖం ఉంది, సంతోషం కూడా ఉంది. మరి మనుషులందరూ సుఖం లేదు ఈ జీవితానికి, శాంతి లేదు ఈ జీవితాన్ని ఎందుకంటున్నారంటే వాళ్ళు ఆలోచించట్లేదు. ఏంటో చెప్పనా? నిజంగా దేవుడు మనల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడండి. పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు. ఎలాగో చెప్తానండి. ఏమండి, నిన్న చచ్చిపోయిన వాళ్ళకంటే మనం అదృష్టవంతులమో కాదా అండి? దేవుడు బాగా చూసుకుంటున్నాడుగా. చూడలేదంటున్నావేంటి? మరి సుఖం లేదంటున్నావేంటి? నిన్న చచ్చిపోయిన లిస్టులో నువ్వు లేవు. సంతోషమా? సంతోషం. ఇంకో రకంగా చెప్తాను. భారతదేశ వ్యాప్తంగా నిన్న యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోయిన వాళ్ళ లిస్టులో నువ్వు ఉన్నావా? నీ కాళ్ళు చేతులు బాగున్నాయిగా, అంటే దేవుడిని బాగా చూసుకుంటున్నాడుగా. మరి సుఖం లేదంటావేంటి? ఏమంటే రాత్రి చక్కగా భోజనం చేశారు మీరంతా, హాయిగా పడుకున్నారా? మరి పడుకున్నారంటే ఏంటి అర్థం? సుఖం అది. ఫ్యాన్ వేసుకున్నారా? మరి ఫ్యాన్ గాలి అలా వచ్చి మీ మీద తగులుతుందంటే ఏంటిది? అది సుఖం. రాత్రి ట్రైన్లో థర్డ్ ఏసీ అండి, ఎక్కువ చల్లగా పెట్టేశాడు వాడు. అప్పుడు నేను అనుకుంటున్నాను, నా ఒక్క సీటుకి ఇంత చల్లదనం వస్తుందంటే మొత్తం 70 సీట్లు ఉన్నాయి ఆ బోగిలో. అంటే ఇప్పుడు 70 మందికి రాత్రి నిన్న మధ్యాహ్నం 2 నుంచి ఈరోజు ఉదయం 7 గంటల వరకు ఏసీ అలా రన్ అవుతూనే ఉంది. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం 2 బయలుదేరుతుంది తిరుమల, ఈరోజు ఉదయం 7 వస్తుంది ఇక్కడికి. అంటే ఇన్ని గంటలు ఆ ఇంజిన్ రన్ అవుతుంది. అందులో ఉన్న మనుషులందరూ ఆ చల్లదనంలో సంతోషంగా సుఖంగా నిద్రపోయారు. రాత్రి హ్యాపీగా పడుకున్నానండి. సంతోషంగా పడుకున్న సుఖ నిద్ర పట్టిందంటే ఏంటిది? సంతోషం కదా. ఏమండి, భోజనం చేసేటప్పుడు మిగతా వాళ్ళకంటే మనకు ఒక 2 ముక్కలు ఎక్స్ట్రా వచ్చినాయి అనుకోండి, వడ్డిస్తారు కదండి. వడ్డించేటప్పుడు అలా చూసుకుంటాం, ప్లేట్లో 2 పడ్డాయి అనుకోండి, పెద్ద నవ్వదు ముఖం, అవునా? ఆ పక్కన ఉన్నోడు మనవడు అనుకోండి,
అలా ఇంకొక 2 వేసాడు అనుకోండి, మొఖం ఎలా వెలుగుతుంది? నవ్విన వాళ్ళు ఎలా నవ్వుతారు చూపించండి. ఆ, పడ్డాయి 2 మొక్కలు ఎక్స్ట్రా పడ్డాయి. అది సంతోషం అది. అవునా? మరి సంతోషం లేదంటావేంటి? నీ జీవితంలో సుఖం లేదంటావేంటి? ఏమంటే కేక్ కట్ చేసేప్పుడు ఎలా ఉంటుంది? అవునా? పెళ్లి రోజు ఆనందం, పుట్టినరోజు ఆనందం, పెద్ద పెళ్ళి అయింది ఆనందం, ఎవరో ఫంక్షన్ చెప్పారు ఆనందం. అవునా? చర్చి అంటే ఆనందం, చర్చిలో భోజనాలు ఉంటే ఇంకా ఆనందం, మీటింగ్లు అంటే ఆనందం. అవునా? ఎక్కడికి మానేసామండి మనం? ఎక్కడ మానేసాం చెప్పండి? పాలు తాగడం మానేసామా? అది శుభ్రంగా తాగేస్తున్నాం, లీటర్ లీటర్లు పాలు తాగుతున్నాం ఆనందం. టీ మానేసావా? మానలేదే. ఏం మానేవు నువ్వు? ఏం బాధ లేదు నీకు? అయ్యా, అన్నీ బాగున్నాయి కానీ మనసే బాగోలేదు. అంతేనా కదా? ఏమంటే ధనవంతుడికి ఏం తక్కువండి? ధనవంతుడికి కూడా ఏం తక్కువ లేదండి. అలాగని పేదవాళ్ళకి ఏముందండి? పేదవాళ్ళకే తక్కువేం లేదండి. ఓ మాట చెప్పనా? ఆకలితో పడుకున్న రోజులు ఉన్నాయా? ఆకలితో పడుకున్న రోజులు ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయా? తక్కువే కదండి. అవునా కదా? ఏమంటే 50 రోజులు భోజనం చేసి ఒక్క పూట మానేస్తే ఏమైంది? అవునా? 365 రోజులు అంటే సంవత్సరం అంతా తింటున్నావు, ఒక్క పూటే కదా నీకు లేనిది, ఆ రోజే కదా నీకు దక్కంది. ఆ రోజు భోజనం లేదని నువ్వు శాంతి లేదంటావా? ఆలోచించండి ప్లేరా. అంటే మనం సంతోషంగా ఉంటున్నాం, కానీ అది మన మనస్సుకి సంతోషంగా అనిపించట్లేదు. ఎందుకో చెప్పనా? ఎందుకంటే ఏమండి, ఎన్నున్న బిడ్డల దగ్గరుంటేనే సంతోషం. అవునా? అనుకుంటాం కానీ మన అన్నవాళ్ళు దూరం అయితే ఎన్నున్నా బాధేనా కదా? బాధేనండి. అందుకు దేవుడు ఎందుకు మనకు మనశ్శాంతి లేదు కొన్ని మాటలు చెప్పాడు. చూద్దాం. యెషయా గ్రంథము, యెషయా గ్రంథము 59వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి వచనం నుంచి దేవుడు మాట్లాడుతూ, ఒక మనిషి ఎందుకు ఇలాగ అయిపోతున్నాడు, ఎందుకు వీడికి మనశ్శాంతి ఉండటం లేదు, అసలు ఏం జరిగిందనే విషయాన్ని అక్కడ చెప్పాడండి. రక్షించనేరకుండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకు మీ దేవుడికి అడ్డంగా వస్తున్నాయి. నీకు మనశ్శాంతి ఎందుకు పోయింది? నీకు మనశ్శాంతి ఎందుకు పోయింది? నీకు నీ భార్యకి మధ్య ఎవరైనా వస్తేనే గొడవ. ఎవరు లేరనుకోండి, మీ ఇద్దరు బాగుంటారు. ఇప్పుడు దేవుడు నువ్వు దూరం అయిపోవటానికి, నీకు మనశ్శాంతి లేకపోవటానికి ఒకే ఒక్క కారణం, నువ్వు చేస్తున్న దేవుడికి వ్యతిరేకమైన పనులు. ఆ పనులు నిన్ను దేవుణ్ణి దూరం చేసేస్తున్నాయి. దేవుడు దూరం అయితే మనశ్శాంతి ఉండదు. చదువుదాం కిందకి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తముతో, మీ వేళ్ళు దోషముతో అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్న. శాంతి ఎందుకు లేదు నీ జీవితానికి? సుఖం ఎందుకు లేదు నీ జీవితానికి? ఒక్కొక్క కారణం చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. అబద్ధాలు ఆడుతున్నారు మీ నోటితో, అందుకే నీకు శాంతి లేదు. ఒక అబద్ధం చెప్పనా? ఎవరినో ఏదో ఒక మాట అనేస్తామండి, ఆ మాట బయటపడిపోద్దేమోనని దానికి ఎన్ని అబద్ధాలు చెప్తాం? ఇంకొక 100 అబద్ధాలు చెప్తాం. ఆ ఒక్క అబద్ధం ఆడకుండా ఉంటే బాగుంటుందిగా. నోరాగదు. నోరాగకపోతే బతుకు బూడిదైపోద్ది. అబద్ధములు ఆడుచున్నవి మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది, నీతిని బట్టి ఎవడో సాక్ష్యం పలకడు, సత్యమును బట్టి ఎవడు యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడును గర్భము ధరించి పాపమును కందురు. 6వ వచనం. వారి పట్టు బట్ట నేయుటకు పనికిరాదు. నువ్వు చేసుకునే పనులు నీకు ఉపయోగపడబట్ట ఇలాగుంటే. వారు నేసింది ధరించుకొనుటకు ఎవడు వినియోగింపడు. వారి వారి క్రియలు పాపపు క్రియలే, వారు బలత్కారము చెయ్యువారే.
నువ్వు కష్టపడినా తెచ్చుకున్నావు కూడా ఉపయోగం ఉండమంటానండి. కిందకు వచ్చేసరికి ఏమన్నా చూడండి. వారి కాళ్ళు పాపము చెయ్య పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేయ కృత్యమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలో ఉన్నవి. శాంతవర్తనమును వారు ఎరుగరు. చదువు నాన్న కిందకి. కావున కావున న్యాయం ఎలా ఉందట వాళ్ళకి? న్యాయం మాకు దూరంగా ఉందంటున్నారట. అంటే న్యాయంగా ఉండడం అనమాట. నీతి మమ్మల్ని కలుసుకోవట్లేదు అంటున్నారట. వెలుగు కొరకు మేము కనిపెడుతున్నా చీకటే వస్తుందట. వెలుగు కొరకు నువ్వు చూస్తున్నా చీకటే వస్తుందంటే ఏంటి? నువ్వు బాగోకపోతే దేవుడనే వెలుగు నీ దగ్గరికి రాదు. ఏమంటున్నారు చూడండి. ప్రకాశమును కొరకు ఎదురు చూస్తున్నాను కానీ అంధకారములోనే నడుస్తున్నాడటండి. అంధకారములోనే నడుస్తున్నాడట. చదువు నాన్న. గోడ కొరకు గుడ్డివారి వలె తడువులాడుచున్నాము, కన్ను లేని వారి వలె తడువులాడుచున్నాము. సంజ చీకటి మధ్య వలెను మధ్యాహ్న కాలంలో కాలు జారి పడుచున్నామంటే నువ్వు చేసుకుని నేను ఎది మీదకి వచ్చేస్తున్నాయి. మనుషులు ఏమంటారట చివరికి వచ్చేసరికి 12వ వచనం మాట చూద్దాం. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. అంటే మనిషి శాంతిగా ఎందుకు లేడు అంటే అతనికున్న ఆస్తి వలన కాదు, అతనికున్న ఆరోగ్యం వలన కాదు, అతనికున్న కుటుంబం వలన కాదు. మనిషి శాంతంగా ఎందుకు లేడంటే అతను చేస్తున్న తప్పు. దేవుడికి దూరం అయితే శాంతి ఉండదు. ఇప్పుడు మీరు అడగచ్చు, మరి దేవుడికి దగ్గర అయితే శాంతి ఉంటుందా? అంతే కదా, దేవుడి దగ్గర అయితే శాంతి ఉంటుందా? ఎందుకంటే దూరం అయితే ఏముంటుంది అనుకున్నాం? శాంతి ఉండదు అనుకున్నాం. మరి దగ్గరగా ఉంటే శాంతి ఉంటుందా? చూద్దాం ఒక మాట. దగ్గరగా ఉంటే ఉంటుందో లేదో. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో చిన్నగా చెప్పేశాడు ఆయన ఒకే మాట. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనస్సు దేవుని మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంత గలవాడిగా కాపాడుదువు అన్నాడండి. అంటే ఇప్పటిదాకా మనకెందుకు మన జీవితంలో సుఖం లేదు, సంతోషం లేదు, బాధ లేదు అనుకుంటున్నావా? అనుకోవట్లేదు. అవన్నీ ఉన్నాయంటున్నాం. అవన్నీ ఎందుకున్నాయి తెలుసా? నిన్ను ప్రేమించే తండ్రి నీకు దగ్గరగా లేడు. అందుకే ఏమంటాడు ఇక్కడ? ఎవని మనసు నీ మీద ఆనుకుంటుందో వాడికి శాంతి, పూర్ణ శాంతి అటండి. మీరు దిగులు లేకుండా ఎప్పుడు ఉంటారు చెప్పండి? దిగులు లేకుండా ఎప్పుడు ఉంటారు? మీకు అర్థమయ్యే కొన్ని మాటలు చెప్పి ముగిచ్చేస్తాను. ఆ పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఉంటాయండి. ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇక ఎముకలు పనిచేయవు, నడవలేను, కూర్చోలేను, ఏం చేయలేను అనే ఒక దిగులు ఉంటుందండి. నిజంగా డాక్టర్లందరూ కలిసి ఇదిగో వయసు అయిపోతుందని మీరు బాధపడాల్సిన పని లేదు, ఒక ట్యాబ్లెట్ మీకు ఇస్తాము, 10,000 రూపాయల ట్యాబ్లెట్, అవి వేసుకోగానే ఒకనాడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నప్పుడు మీ ఎముకలు ఎలాగున్నాయో అలాగైపోతాయి, ఇక మీకు నడు నొప్పి రాదు అన్నారు అనుకోండి. మీరు ఎలా ఉంటారు? 70 అని 10,000 పెట్టి ట్యాబ్లెట్ కొనుక్కుంటే మళ్ళీ యంగ్ అయిపోతాను అంటాం లేదా? ధీమా వచ్చిందా లేదా? అవునండి. ఒక వయసు వచ్చిన తర్వాత అరగదండి తిన్నది. అవునా కదా? అరుగుదల సిస్టమ్ పాడైపోద్ది, డైజెషన్ సిస్టమ్ పాడైపోద్ది. ఎప్పుడైతే డాక్టర్లు అందరూ కలిసి ఇంకొక ట్యాబ్లెట్, ఇదిగో 15,000 రూపాయలు ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే నువ్వు మళ్ళీ ఒకప్పుడు ఏం తిన్నా ఎలా అరిగించుకునేదానో అలాగ అవుతుందంటే ఎలా ఉంటాం మనం? హ్యాపీ. ముసలైపోతున్నాను, నా వెంట్రుకలు తెల్లగా అయిపోతున్నాయి, శరీరం సహకరించట్లేదు, వయసు అయిపోతుందా తెలుస్తుంది అని బాధపడతామండి. డాక్టర్లు ఇదిగో 30,000 రూపాయలు ఒక ట్యాబ్లెట్, ఇది వేసుకుంటే జుట్టు మళ్ళీ నలగైపోద్ది, పళ్ళు మళ్ళీ సెట్ అయిపోతాయి,
ఆరోగ్యం అంతా బాగుంటుంది. మళ్ళీ ఒకప్పుడు 20 ఏళ్ళ పిల్లలా నువ్వు గెంతుతా ఉన్నాడు అనుకోండి, పెన్షన్ డబ్బులన్నీ 10 నెలలైనా దాచిపెట్టి మరీ కొంటాం టాబ్లెట్. అవునా కదా? ఇప్పుడు అసలు 4,000 ఇస్తారట. అంటే ఎన్ని నెలలు? గట్టిగా 10 నెలలు కళ్ళు మూసుకున్నాం అనుకో, ఆ టాబ్లెట్ కొనేసుకోవచ్చు. అవునా? అంటే ఇక్కడ మనకి ఏంటంటే, మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటామంటే అన్నీ ఉన్నప్పుడండి. ఓ పెళ్లి జరుగుతుందనుకోండి, పెళ్ళికి కావాల్సినవన్నీ రెడీ అయిపోయినాయి అనుకోండి, ఎలా ఉంటాం? అన్నీ అయిపోయినాయి కదరా, ఇంకేంటి? హ్యాపీగా ఉంటాం. అవునా? ఏవి రెడీ అవ్వకపోతే కంగారుగా ఉంటాం. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, అన్నీ చూసుకునే దేవుడు నీ దగ్గర ఉంటే నువ్వెలా ఉంటావు? నాలా నవ్వుతూ ఉంటావు. ఏమంటే చాలామంది మొఖాలు చూసారా? నవ్వరండి. ఏ? జీవితం బూడిదైపోయింది. దేవుడు దూరం అయిపోయాడు కదా! దేవుడు దూరం అయిపోతే మంచి నవ్వు రాదు. అసలు నవ్వి ఎన్ని రోజులు అవుతుందండి? మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని రోజులు అవుతుంది? దేవుడుంటే ఆ నవ్వు బాగుంటుంది. మా ఆత్మీయ సహోదరుడు జాన్సన్ గారు, ఆయన నవ్వు బాగుంటుందండి. దేవుడికి దగ్గరగా ఉండాలండి. మీకు కుళ్ళు మొఖాలేయో, దేవుడి పిల్లల మొఖాలేయో అర్థమైపోతాయి. పెద్ద పెద్ద ఏం చేయక్కర్లా. కొన్ని మొఖాలను చూస్తే అర్థమైపోద్ది ఈ దెయ్యం పెట్టిది. కొన్ని ముఖం చూడగానే బాగుంటుంది. దేవుడుంటే ఆ కళ బాగుంటుంది. దేవుడుంటే ఆ నవ్వు బాగుంటుంది. దేవుడుంటే ఆ మనసు బాగుంటుంది. ఆ మనసుకు శాంతి కూడా ఉంటుంది. అబ్రహాం అండి మంచి వృద్ధాప్యం వచ్చిన తర్వాత హాయిగా చచ్చిపోయాడండి. మరి మనకేంటి ఈ గోల? అబ్రహాము దేవుడికి దగ్గరగా ఉన్నాడు. మోషే హ్యాపీగా చచ్చిపోయాడు. నీకెందుకు ఈ భయం? ఎందుకంటే నీకు దేవుడు దూరంగా ఉన్నాడు కాబట్టి. ఏమండి, పౌలు ఏమన్నాడు బతుకుండగానే? నేను క్రీస్తు కొరకు చనిపోతాను అన్నాడు. అసలు క్రీస్తు కొరకు మనం చచ్చిపోతాం అంటామా? మామూలుగా చచ్చిపోతామంటే నా బోల్డంత భయం. అవునా? ఆ కరోనా వచ్చిందని మొత్తం గీతలు కొట్టుకొని సున్నాలు వేసుకొని దూరంగా ఉన్నాం. దేనికి? దేవుడు దూరం అయిపోతే ప్రతి దానికి భయపడాలండి. అంతే. నీ జీవితంలో నువ్వు దేవుడికి ఎప్పుడైతే ఆనుకుంటావట, అంటే ఆనుకోవడం అంటే ఎలాగండి? ఆనుకోవడం అంటే ఎలా? ఒక కూతురు తండ్రి మీద వాలిపోద్ది చూసారా? పట్టుకోవడం కాదండి, ఆనుకోవడం అంటే పట్టుకోవడం కాదు. ఒక కూతురు నిద్రపోతూ తండ్రి మీద ఆనుకుంటుంది. కొడుకు ఆనుకోవడం అంటే మీకు తెలుసు, మీ పిల్లలు ఉన్నారు కదా, వాడు కూడా ఆడుకుంటూ లేకపోతే నిద్రపోతున్నప్పుడు వచ్చి గట్టి పట్టుకుంటాడండి. మా వాడు ఉన్నాడండి, మా అబ్బాయి. నేను మీటింగ్ నుంచి ఏ టైంకో వెళ్తానండి. వెళ్ళిపోయి నేను సిద్ధపడిపోయి నిద్రపోతాను. ఎప్పుడు వస్తాడండి వాడు చూసుకుంటాడండి, మా నాన్న ఎక్కడున్నాడని చూసుకుంటాడు. ఆ చీకట్లో ఎత్తుకుంటూ వచ్చి కాలు చేయి మీదేసి గట్టి పట్టుకుంటాడండి. సరే, ఒక సైడ్ నుంచి పట్టుకుంటున్నారు కదా అని చెప్పి ఇంకో సైడ్ ఖాళీ ఉందంటే ఇంకో సైడ్ నా కూతురు ఉంది. వీడికంటే ముందు వచ్చేస్తుంది అది. గబగబా వచ్చి గట్టి పట్టుకుంటుందండి. వాళ్ళ అమ్మను వదిలేస్తారు. అప్పటిదాకా వాళ్ళ అమ్మ మధ్యలో పడుకోవాలి. అటు ఇటు వాళ్ళ మధ్యలో ఉండాలి వాళ్ళ అమ్మ. ఎప్పుడైతే నేను కింద పడుకుంటాను వెంటనే ఇద్దరు వచ్చేస్తారు కిందకి. అలా పడుకున్నప్పుడు నాకు అనిపిస్తుందండి, ఆనుకోవడం అంటే ఇది కదా. ఒక్క ఆదివారం పూటే రాలేకపోతున్నావంటే నువ్వెక్కడ అనుకున్నట్టు అవుద్ది. దేవుణ్ణి పట్టుకోవాలండి. ఎంత గట్టిగా పట్టుకోవాలంటే, చంపేస్తావా నీ ఇష్టం చంపే, నిలబెడతావా నీ ఇష్టం నిలబెట్టు, ఆకలితో మార్చేస్తావా నీ ఇష్టం మార్చేయి, ఆనందంగా చూసుకుంటావా నీ ఇష్టం చూసుకో, కానీ నాకు మాత్రం నువ్వు కావాలి. ఏమంటే మీలో నరకం అంటే ఎంతమందికి భయం? ఎంతమందికి బాధ? నరకం కంటే భయంకరమైన బాధ ఒకటి చెప్పనా? నరకం కంటే భయంకరమైనది అది మన తండ్రి మనకు దూరమైనప్పుడు అండి. మన దేవుడు మనకు దూరమైనప్పుడు. నిజంగానండి, దేవుడు నాకు పరలోకం ఇవ్వకపోతే, నా ఓన్ మాట, నా సొంత మాట చెప్తున్నాను, దేవుడు నాకు పరలోకం ఇవ్వకపోతే నేను నరకంలో ఉన్నా, భూమి మీద ఉన్నా, ఎక్కడున్నా నరకమేనండి అది. ఎందుకంటే తండ్రి లేని చోటే కదండి పిల్లలకి నిజమైన బాధ. తండ్రిని ప్రేమిస్తే ఆ బాధ అర్థం అవుతుంది. ఓకే, కనుక మీ జీవితంలో శాంతి, సంతోషం, జీవితం చక్కగా ఉండాలంటే దేవుడికి దగ్గరగా ఉండండి. ఓకే, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఇదిగో మీ కుమారుడు షడ్రకన్నను బట్టి, ఈ ప్రాంతంలో ఆయన చేస్తున్న సేవను బట్టి నాయన, ఇదిగో దైవ సేవకులుగా మీ పిల్లలుగా మమ్మల్ని ప్రేమించి మరి ఈ ప్రాంతంలో కూడా మా ద్వారా మీ మాటలు తెలియచేయాలని ఆశపడ్డారు.
అన్న మంచి మనసును బట్టి ఈరోజు మేమందరం ఇక్కడ కూడుకోగలిగాము. ఎంతో కష్టపడ్డాడు నాయన, ఎన్నో శ్రమలు అనుభవించాడు తండ్రి. సంఘమంతా సేవకుడికి విధేయులుగా ఉండి వారి మాటలతో ఈ ప్రాంతంలో అనేకులను రక్షించుకోవటానికి, అనేకులను నీ వైపు తిప్పటానికి, దైవ సేవకులకు ఎప్పుడూ అండగదండగా ఉండటానికి సహాయం చేయండి. మనకిచ్చిన బిడ్డలను, కుటుంబాన్ని, అమ్మని, అక్కని అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయన వండి వార్చిన చేతులను జ్ఞాపకం చేసుకోండి. మధ్యాహ్నం మంచి భోజనం మా కొరకు అందించారు, మంచి వాక్యం వినిపించారు. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ ప్రాంతంలో కూడా పరిచర్య కొరకు యవనస్తులు నిలబడుతూ ఉండగా యవనస్తుల భవిష్యత్తు గొప్పగా ఉండటానికి కృప చూపండి తండ్రి. మనకు మరింత ఆరోగ్యమును, ఆయుష్ను దయచేసి ఈ ప్రాంతంలో అనేక ఆత్మలను రక్షించడానికి వచ్చిన వారందరిపై నీ కృప ఉంచి అన్న నడిపించమని కోరుకుంటూ, ఇంత మంచి వాక్యం నేర్పిన మా ఆత్మీయ తండ్రిని జ్ఞాపకం చేసుకోమని కోరుతూ, రేపటి దినమున పులివెందులో జరుగుతున్న సెమినార్ను కూడా మీరు ఘనపరిచి ఘనముగా జరిగించి అనేక హృదయాలు మీ తట్టు తిప్పడానికి కృప చూపమని కోరుతూ, క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రియులరా, మీరు మీ తల పైకి ఎత్తినట్టయితే ఒక మంచి వాక్యం కనపడుతుంది. సార్ చూడండి, కనపడింది మీకు? ఈరోజు రాము గారు చెప్పిన మెసేజ్కి టైటిల్ ఏంటంటే పూర్ణ శాంతి గలవారు ఎవరు. బాగుందన్నా? పూర్ణ శాంతి గలవారు ఎవరంటే యెషయా గ్రంథం 51వ అధ్యాయం మీరు చదువుకుంటే పూర్ణ శాంతి గలవారు ఎవరు, అసంపూర్ణంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చక్కగా అర్థమైపోతుంది. పూర్ణ శాంతి ఉండాలంటే నిజంగా మంచి ఎగ్జాంపుల్ ఒక బిడ్డ తండ్రిని ఆనుకునే విధానం. అంటే తండ్రిని ఎందుకు ఆనుకునిందంటే నా తండ్రిని ఆనుకుంటే నేను కింద పడను అని. అర్థమైంది మీకు? రాముని ఎందుకు తన బిడ్డ ఆనుకునిందంటే మా నాన్న దగ్గర నేను ఆనుకుంటే నేను కింద పడను. మా నాన్న నాకెవరో తెలుసా? సేఫ్టీ. ఎవరండి సేఫ్టీ? ఎవరండి ఆధారం? మా నాన్న నాకు ఆధారం అని వచ్చి అత్తుకునింది, ఆనుకునింది. మరి మనకెవరు ఆధారం? ఎరుకో వాళ్ళు మా గోడలు మాకు ఆధారం అనుకున్నారు. ఏమైనా గోడలు కూలిపోయాయి. ఏమండి, దేవుడండి మనకు ఆధారం. ఆయన ఆనుకుంటే భలే ఉంటుందండి. నిజంగా అనుభవించి చెప్పినట్టు అనిపించింది నాకు రాము. మాంసాన్ని తింటే బాగుంటుందండి, చెప్తే బాగుంటుందండి. ఆ రుచిని అనుభవిస్తే బాగుంటుందండి. ఈరోజు ఆదివారం కదా, అందరూ మాంసం తెచ్చుకుంటారు. ఎలా ఉందమ్మా తింటా ఉంటే? బాగుంది కదా? దేవుడిని ఎప్పుడన్నా తిన్నారా ఒకసారన్నా? ఎండమే తప్ప తినడం ఎక్కడా సరిగ్గా చూడలేదండి. ఒకసారి తిని చూడండి, ఆ అనుభూతి ఎలా ఉంటుందో మీకు అర్థమైపోతుంది. ఎంతోమంది భక్తులకు ఎన్నో కష్టాలు వచ్చాయండి, కానీ వాళ్ళకి ఎప్పుడు సంతోషాన్ని చూశానండి నేను. ఎన్ని కష్టాల్లో కూడా వాళ్ళకు సంతోషం అనేది కనపడతా వచ్చింది. అబ్రహాం గారి గురించి చెప్పారు, ఒక యాకోబు గారి గురించి చెప్పారు. ఎంతోమంది గురించి చెప్తుంటే వాళ్ళకున్న ఆనందానికి అర్థం ఏంటో తెలుసా? దేవుని ఆధారం. దేవుని ఆధారం వాళ్ళకు ఒక ఆనందం. ఈరోజు మన ఆనందాలన్నీ కూడా లోక సంబంధమైనవి కనుక ఆవిరైపోతున్నాయి, వాళ్లకు ఆధారం అయిపోయాయి. కనుక మంచి పాఠం విన్నాం. నిజంగా నాకు మంచి భోజనం చేసినట్టుందండి. వాక్యమైన ఆహారం అందించినందుకు రాము గారికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట సంఘం తరఫున నా వందనాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ అన్నయ్య. ఎప్పుడొచ్చిన సేవకులు అద్భుతమైన మెసేజ్లు అందించి మాకు వెళ్ళిపోతున్నారు. దేవుడికి ఏమి ఇచ్చినా మేము రుణస్థంలో అన్న. ఏ పాటి వారం మేము అసలు దేవుడు అని పేరు చెప్పుకునేదానికి కూడా అర్హత లేని మాకు ఎక్కడి నుంచో తీసుకొచ్చి తన సేవకులను మాకు అమూల్యమైన మాటలు ఇచ్చిపోతున్నారు.
దేవాది దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనసు నిండా ఆనందంతో ఈ మాటలు చెప్తున్నాను. జీవితంలో ఆయన ఉంటే చాలండి. ఇంకా మంచిదండి, మంచి మాటలు విన్నారు. ఒక మంచి పాట చూద్దాం, వీడియో పాట చూస్తూ కానుకలు సమర్పించుకొని చివరి ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాం. అందరికి వందనాలు.